బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజా రఘువంశీ ఏదైతే మేఘాలయ హనీమూన్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఒకవైపు ప్రభుత్వం ఎన్ఐఏ అధికారులకు అప్పచెప్పేసింది ఈ కేసుకు సంబంధించి పూర్తి ఇన్వెస్టిగేషన్. దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అనేక రకాలైనటువంటి విచారణలో అనేక రకాలైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. సో ప్రజెంట్ దాంట్లో నుంచి కొన్ని బ్రేకింగ్స్ అందుతున్నాయి. మనకి రాజా రఘువంశీని చంపడానికి కిల్లర్స్ కు సుపారీ ఇచ్చినట్లు నిర్ధారించుకుంటున్నారు పోలీసులు. క్లియర్ కట్గా అర్థమవుతోంది. సుపారీ ఇచ్చినట్లు తీసుకున్నట్లు కూడా అర్థమవుతోంది. సోనం చాటింగ్లో రాజ్ కుష్వాహా ప్రస్తావన కూడా వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ కేసులో మొత్తం 4 అరెస్ట్ అయ్యారు. మధ్యప్రదేశ్కు చెందిన 2 కిల్లర్స్, అలాగే రాజ్ కుష్వాహా, సోనం రఘువంశీ, పూర్తిగా 4 మొత్తం కలిపి 4 అరెస్ట్ అయినగా మనకి ప్రస్తుతం అయితే సమాచారం. అయితే సోనం పైనే అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు రాజ్ పేరెంట్స్ సిబిఐతో విచారణ చేయించాలని చెప్తూ ఉన్నారు. రాజ్ తండ్రి రాజా రఘువంశీ అంత్యక్రియలకు సైతం వెళ్ళినటువంటి రాజ్ కుష్వాహా ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్త పడినట్లుగా మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఏదైతే రాజా రఘువంశీ చనిపోయిన తర్వాత రాజ్ కుష్వాహా ఆయన అంత్యక్రియలకు వెళ్ళటం ఎలాంటి డౌట్ రాకుండా ఒక సీన్ క్రియేట్ చేసినట్లుగా మనకి అర్థమవుతుంది ఈ కథనాలన్నీ చూస్తూ ఉంటే. ఏదైతే రాజ్ తండ్రి అభిప్రాయపడుతూ ఉన్నారో రాజా రఘువంశకు సంబంధించి ఇటు ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్త పడినట్లుగా అర్థమవుతుంది. అయితే గతంలో ఎప్పుడూ అతన్ని ఇక్కడ చూడలేదని చెప్తూ ఉన్నారు స్థానికులు. మరి ఎందుకు రావటం, ఎందుకు వచ్చాడు అనే అనుమానాలు అయితే అదే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. తన కూతురు అలాంటిది కాదంటున్నారు. ఇటు ఒకవైపు సోనం తల్లి, సోనం తన కొడుకులే తన కోడలే చేసిందంటున్నారు. ఒకవైపు రాజా రఘువంశీ తల్లి. అయితే మనం చూస్తున్నాం, అంటే పెళ్ళైన 10 రోజుల్లోనే హనీమూన్ వెళ్ళిన ప్రక్రియలో చనిపోయడం ఇలాంటి జరుగుతోంది. సుపారీ తీసుకున్నట్టు ఒకవైపు నిర్ధారిస్తూ ఉన్నారు పోలీసులు. మరి ప్రజెంట్ అయితే ఇన్వెస్టిగేషన్లో తేలుతున్నటువంటి అంశాలు ఇవి. ఇటు సోనంని రాజా చాలా ప్రేమించాడని చెప్తూ ఉన్నారు. అంటే ఎవరైతే మ్యారేజ్ చేసుకున్నటువంటి రాజా రఘువంశీకి సంబంధించి వాళ్ళ తల్లి చెప్తున్నటువంటి కొన్ని విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. అయితే దాంట్లోనే భాగంగా సోనంని చాలా లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు, ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మరి ఏదైతే జరుగుతుందో ప్రజెంట్ అయితే జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ చూస్తుంటే ఖచ్చితంగా తన పాత్ర ఉందని అయితే క్లియర్ కట్గా చెప్తూ ఉన్నారు. ఇటు ఏసీబీకి కూడా అప్పచెప్పాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. జస్టిస్ ఫర్ రఘువంశీ అంటూ ఇటు సోషల్ మీడియాలో డిమాండ్ వినిపిస్తూ ఉన్నాయి. తనకి న్యాయం చేయాలని చెప్పి ఒకవైపు కోరుతూ ఉన్నారు. రైట్ నౌ ఇప్పుడు ప్రజెంట్ సోనం పేరెంట్స్ ఏమంటున్నారు, సోనం ఫ్యామిలీ మెంబర్స్, ఆయన తమ్ముడు కూడా ఏదో అంటున్నాడు. అదొకసారి మనం చూద్దాం. सर, जिसकी भी गलती हो उसे सख्त सख्त सजा मिलनी चाहिए. बस मेरा यही निवेदन है आप लोगों से. मगर मुझे थोड़ा मेरी बहन से मिलने दीजिए. अगर उसमें उसकी कोई गलती होती है उसे फांसी लगा दी जाए. गवर्नमेंट जो भी आदेश देगी वो हमें मंजूर होगा. मेरा नाम गोविंद रघुवंशी है जी. मैं शिलोंग मेघालय से आ रहा हूँ. तो आप कितने दिन से ढूंढ रहे थे? कितने दिनों से ढूंढ रहे थे? मेरे लगभग आज 18-19 दिन कंप्लीट हो गए हैं. सोनम पे आरोप लग रहे हैं, इसके क्या? मुझे आइडिया नहीं है क्या आरोप लग रहे हैं, क्या लग रहे हैं. मीडिया प्रशासन आप हो, आरोप भी आप ही लगा रहे हो, सब चीजें आपकी है. मेरे नॉलेज में मैं जर्नी करके आया हूँ. मुझे कुछ भी आइडिया नहीं कि अभी क्या आरोप लगे हैं. मैं मिल लूँ फिर आपको जरूर दूंगा. बिल्कुल शांति से दूंगा. आपके एक सवालों का जवाब दूंगा. ठीक है. రైట్ నౌ చూస్తున్నాం ప్రజెంట్ వాళ్ళ తమ్ముడు కూడా ఎన్నో భావోద్వేగాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకని ఆరోపణలు వేస్తున్నారు నా సిస్టర్ మీద, అసలు తనకి ఎలాంటి సంబంధం ఉంది, కట్టుకున్న భర్తని చంపేస్తుందా, ఎందుకు ఇలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత అబాండాలు వేయండి, ఆరోపణలు వేయండి. ఇప్పుడు నా చెల్లి అక్కడ పోలీసు ఖైదీలో ఉంది, పోలీస్ స్టేషన్లో ఉంది, ఒక ఖైదీగా నించొని ఉంది. ప్రజెంట్ అయితే ఏదైతే మనం చూస్తూ ఉన్నామో అనేక పరిణామాలు ఇన్వెస్టిగేషన్లో వెలువడుతున్నటువంటి అనేక విషయాలు కూడా చూస్తూ ఉన్నాము. ఒకవైపు రాజా రఘువంశీకి సంబంధించి తల్లిదండ్రుల వర్షన్ కూడా వింటున్నాం. కావాలని ఇదంతా చేసింది, తన అంత్యక్రియలు కూడా ఎటువంటి అనుమానం రాకుండా రాజ్ రావటం, ఇదంతా కూడా ఒక ఇన్వెస్టిగేషన్ డీప్గా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని ఖచ్చితంగా ఏసీబీకి అప్పచెప్పాలి అని చెప్పి ఒకవైపు చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే ఇటు అమ్మాయి తల్లిదండ్రులు, అమ్మాయి పేరెంట్స్ కానివ్వచ్చు, ఇటు బ్రదర్ కానివ్వచ్చు, తన సిస్టర్ గురించి అలాంటి అవాస్తవాలు ప్రకటించొద్దు, అబాండాలు వేయొద్దు, నిజాలేది నిర్ధారించిన తర్వాతనే ఇలాంటి విషయాలు మాట్లాడండి, అనవసరమైన అబాండాలు వేయకండి, సోషల్ మీడియాలో తప్పుగా అర్థం చేసుకోకండి. ఏదైతే జరుగుతున్నటువంటి దృష్ట్యా మొత్తం కూడా ఏదైతే ఎన్ఐఏకి ప్రభుత్వం ప్రస్తుతం అప్పచెప్పిందో
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాతే మనము నిజా నిర్ధారణ చేసుకోవాలని చెప్పి ఒకవైపు తన బ్రదర్ చెప్తూ ఉన్నటువంటి సంఘటన కనిపిస్తోంది. రైట్ నో మనకి అందుబాటులో ఉన్నారు రామ్దాస్ మన కొలీగ్, దాని గురించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి. రామ్దాస్, చూస్తున్నాం మేఘాలయ ఏదైతే హనీమూన్ కేసుకు సంబంధించి అనేక విషయాలు ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి తరుణంలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఏం జరుగుతోంది? ఇప్పటికే 4గురిని అరెస్ట్ చేశారు. మరి నిజాలు ఎప్పుడు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా ఏసీబీ టేకప్ చేయాల్సిందేనా? తలపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఒక యువతి దారి తప్పితే 2 కుటుంబాలు ఏ రకంగా నాశనం అయ్యాయో ప్రస్తుతం ఈ షిలాంగ్ మర్డర్ కేసులో ఎన్నో కొత్త కోణాలు మనకు బయటపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఈ మేఘాలయ హనీమూన్ హత్య కేసులో అనేక ట్విస్టులు బయటపడుతున్నాయి. అతడు చనిపోయిన యువకుడు ఎవరైతే రాజా రఘువంశిని చంపడానికి కిల్లర్స్ కు సుపారించినట్టుగా నిర్ధారించుకున్నారు పోలీసులు. అతని భార్య సోనం అతన్ని చంపించినట్టుగా చాలా క్లియర్ గా అర్థమైంది. ఎప్పుడైతే ఆమె గాజీపూర్, ఉత్తరప్రదేశ్ లోని గాజీపూర్ లో పోలీసులు ఎదుట లొంగిపోయిందో అప్పుడే పూర్తి స్థాయిలో ఇక పోలీసులు ఈ హత్యకు కారణం ఆమె నిర్ధారించారు. హత్య కాదు, చాలా కోణాలు బయటపడుతున్నాయి. ప్రధానంగా సోనం చాటింగ్ లో ఈ రాజ్ కుష్వా ప్రస్తావన కూడా వచ్చింది. రాజ్ కుష్వా ఎవడో కాదు, ఈ సోనం సంబంధించినటువంటి వాళ్ళ ఫాదర్ చిన్న ప్లైవుడ్ కంపెనీ ఉంది, దాంట్లో పనిచేస్తాడు రాజ్ కుష్వా. గత కొద్ది రోజులుగా పనిచేస్తాడు తెలుస్తుంది. వాస్తవానికి ఈమె కంటే 5 ఏళ్ళు చిన్నవాడైనటువంటి రాజ్ కుష్వాన్ ఆమె తరచూ ఆ ప్లైవుడ్ కంపెనీకి వెళ్ళి వస్తున్న క్రమంలో ఇద్దరి మధ్య కాస్త పరిచయం పెరిగింది. అది కాస్త రిలేషన్ కు దారితీస్తుంది. అయితే ఇది పెళ్లికి ముందు ఉన్న పరిస్థితి. అయితే పెళ్లికి ముందే మరి ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పకుండా దాచిపెట్టిందా, లేదా తల్లిదండ్రులకు చెప్పినప్పటికి కూడా ఆ విషయాన్ని దాచిపెట్టి రాజా రఘువంశ్ తో పెళ్లి చేశారనేది తెలియాల్సింది. రాజా రఘువంశ్ ఫ్యామిలీ మంచి ఉన్నతమైన కుటుంబం, ఇండోర్ లో ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తూ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. కానీ ఇక్కడ పెళ్ళైన తర్వాత సరిగ్గా మే 11వ తేదీన పెళ్ళైంది. 20వ తేదీన మేఘాలయకు హనీమూన్ వెళ్లారు. వాస్తవానికి వాళ్ళు హనీమూన్ కంటే ముందు అసోంలోని కామాఖ్య దేవి ఆలయానికి వెళ్లాల్సింది. కానీ అక్కడ నుంచి ప్లాన్ అంతా చేంజ్ అయింది. ఈ ప్లాన్ కూడా మొత్తం సోనమే చేసినట్టుగా చెప్తున్నారు. ఈ కేసులో ఇప్పటికైతే మొత్తం 4 అరెస్ట్ అయ్యారు. మధ్యప్రదేశ్ చెందిన 2 అరెస్ట్ అయ్యారు. అలాగే ఇప్పుడు అంటే రాజ్ కుష్వా, సోనం ఇద్దరు కూడా అరెస్ట్ చేస్తారు. అలాగే సోనం పైన అయితే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాజు పేరెంట్స్ అయితే ప్రస్తుతం సిబిఐతో విచారణ జరిపించాలంటూ రాజధాని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరోవైపు రాజ్ రఘువంశ్ అంత్యక్రియలకు ఈ రాజ్ కుష్వా కూడా వెళ్ళినట్టు చెప్తున్నారు. ఈ సోనం ప్రియుడు ఎవడైతే ఉన్నాడో ఎలాంటి డౌట్ రాకుండా వాడు అంత్యక్రియలకు కూడా వెళ్ళినట్టు చెప్తున్నారు. ఎలాంటి అనుమానాలు రాకుండా జాగ్రత్త పడ్డట్టు చెప్తున్నారు. గతంలో ఎప్పుడూ అతన్ని అక్కడ చూడలేదని కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి. అంటే మరోవైపు సోనం తల్లి తండ్రి కూడా ఆయన దేవి సింగ్, సోనం తండ్రి మాత్రం నా బిడ్డ అలాంటిగా చాలా అమాయకురాలు చెప్తున్నప్పటికీ కూడా కంప్లీట్ గా వాళ్ళకి కావాల్సినటువంటి నిర్ధారణ పోలీసులు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది చాలా క్లియర్ గా. అయితే రాజా రఘువంశ్ తల్లి కూడా చాలా క్లియర్ గా కోడలి చంపిందంటూ ఆరోపిస్తున్న పరిస్థితి. సోనంని రాజా చాలా ప్రేమించాడని చెప్తుంది. అంటే పెళ్ళైన తర్వాత కూడా చాలా బాగా మంచిగా ఉన్నట్టు యాక్టింగ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడైతే అంటే ఈ మర్డర్ తర్వాత, ఈ బ్రూటల్ మర్డర్ తర్వాత ఇప్పుడు జస్టిస్ ఫర్ రఘువంశ్ అంటూ సోషల్ మీడియాలో డిమాండ్ వినిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. వాస్తవానికి ఇప్పుడు ఈ మొత్తం అంశానికి సంబంధించి కొన్ని ఆసక్తికర అంశాలు అయితే వెలుగు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. హనీమూన్ కు మేఘాలయకు వెళ్ళినప్పుడు అక్కడే హత్య గురైన రఘువంశ్ కేసు సంబంధించి భారీ సుపారీచ్చి హత్య చేసిన విషయం బయటపడిన తర్వాత వాళ్ళ తల్లి ఒకటే చెప్తాను, రఘువంశ్ తల్లి హనీమూన్ కు వెళ్లే ముందు దాదాపు 10 లక్షల విలువైన బంగారు ఆభరణాలు తీసుకురావాలని భర్తకు చెప్పిందట. అంటే ఆమె కోరికను కాదనలేక ఇక ఆ టూర్ కు వెళ్ళినప్పుడు 10 లక్షల విలువైన దాదాపు బ్రాస్లెట్లు కావచ్చు, చైన్లు కావచ్చు, ఉంగరాలు కావచ్చు, ఇవన్నీ కూడా రఘువంశ్ వేసుకొని వెళ్ళారు. అంటే దీన్ని బట్టి మనకు పక్కా స్కెచ్ వేసింది. పక్కా స్కెచ్ ప్రకారమే అమ్మాయి అతన్ని అవన్నీ కూడా తీసుకొని రమ్మది. అసలు ఈ టూర్ సంబంధించి బుకింగ్ కానీ ప్లానింగ్ కానీ ఇవన్నీ కూడా సోనమే చేస్తుందని చెప్తారు. కాకపోతే ఇంకొకటి రిటర్న్ టికెట్స్ కూడా బుక్ చేయనట్టుగా తెలుస్తోంది. సో ఈ దీనికి సంబంధించి ఇదంతా కూడా సోనమే చేస్తున్నట్టు ఆ రాజ్ రఘువంశ్ సోదరుడు కూడా అదే విషయాలు చెప్తారు. ముఖ్యంగా రాజ్ రఘువంశ్ కు వీళ్ళకి మంచి వ్యాపారం ఉంది, ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు సోనం గాజీపూర్ లోని ఉత్తరప్రదేశ్ లో లొంగిపోయిన తర్వాత అనేక అంశాలు బయటకు వస్తాయి. ఈ రాజ్ కుష్వా వ్యవహారం కూడా బయటకు రావడంతో ఒకసారిగా ఈ వ్యవహారం అయితే పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా ఈ రాజ్ రఘువంశ్ తల్లి ఉమా కూడా ఇదే అంశాన్ని చెప్తుంది. ఇప్పటికే అంతా తన కోడలే చేసింది. కోడలు చేయడం వల్లే ఒక డైమండ్ ఉంగరాలు పెట్టుకొని పోయాడు, బంగారు చైన్లు పెట్టుకోపోయాడు, బ్రాస్లెట్ పెట్టుకొని పోయాడు. తన వద్దన్నా కూడా భార్య చెప్పిందని వేసుకొని వెళ్తున్నాడు కుమారుడు. కాబట్టి ఇక ఆమె ఏ
ఏమనలే కూడా అంటే వెరీ క్లియర్. అక్కడ వెళ్ళిన తర్వాత పక్కా ప్రణాళికతో హత్య చేసి ఈ బంగారాన్ని దోచుకున్నారు, ఆ డైమండ్ ను దోచుకున్నారు. అక్కడ నుంచి ఎవరికి అనుమానం రాకుండా దోపిడీ దొంగల పనిగా చిత్రీకరించి ఒక మర్డర్ గా చిత్రీకరించి బయటపడదామని చూసిన పరిస్థితి కనబడుతుంది. అదేం జరిగింది, సరిగ్గా 22వ తారీఖు నాడు 21 నాడు షిల్లాంగ్ లో ఎంటర్ అయ్యారు. అక్కడ నుంచి చిరాపుంజి వెళ్ళారు 22 నాడు, తర్వాత 23 నాడు అబ్స్కాండ్ అయ్యారు. అక్కడనే అసలైన విషయం ఉంది. అక్కడే ఈ రఘువంశిని ఎవరైతే ఈ సుపారీ కిల్లర్స్ ఉన్నారో వీళ్ళు అతన్ని హత్య చేసి ఆ లోయలో పడేసిన పరిస్థితి కనబడుతుంది. అక్కడి నుంచి అతని దగ్గర నుంచి ఆ బంగారం అంతా కూడా దోచుకున్న పరిస్థితి కనబడుతుంది. అసలు తొలుత వీళ్ళు గౌహతికి ప్లాన్ చేశారు, అక్కడి నుంచి ఎందుకు షిల్లాంగ్ వెళ్ళాలని కూడా అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు రఘువంశ్ సోదరుడు విపుల్ కూడా ఇదే చెప్తున్నాడు. కుష్వా పేరు నేను కూడా విన్నాను, కానీ ఈ హత్యకు సంబంధించి అతను పాల్గొన్నాడా లేదా అనేది పూర్తి స్థాయిలో పోలీసుల దర్యాప్తులో తేలాల్సిన అంశం అని చెప్తున్నారు. మొత్తం మీద ఒక విషయం అయితే మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఒక అమ్మాయి దారి తప్పితే, ఒక యువతి దారి తప్పితే ఏ రకంగా ఈ కుటుంబాలు నాశనం అయ్యాయనేది ఇప్పుడు ఈ చాలా ట్విస్టులు బయటపడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఈ రఘువంశ్ ఫ్యామిలీ ఇందోర్లోని సాగర్ నగర్ లో ఉంటున్నారు. ఒక ఉన్నతమైన కుటుంబం. అందరికంటే చిన్నవాడికి చెప్తున్నారు, 3 సోదరులు చిన్నవాడు, అతనికి 2 అన్నలు ఉన్నట్టుగా చెప్తున్నారు. సో మొత్తం మీద వాళ్ళ కుటుంబ వ్యాపారం, ట్రాన్స్పోర్ట్ ఇదంతా కూడా చూసుకుంటున్నట్టుగా చెప్తారు. సో మే 11 ఇరు కుటుంబాలు కూడా ఇద్దరు మాట్లాడుకొని పెళ్లి చేశారు. అంతా బాగా అప్పటిదాకా బాగానే నటించింది సోనం. పెళ్లి అయిన తర్వాత కూడా అతనితో హ్యాపీగా ఉన్నట్టుగానే నటించింది, కానీ ఇంత పెద్ద స్కెచ్ చేస్తుందని కూడా ఎవరు ఊహించని పరిస్థితి. నిజంగా ఈ నేపథ్యంలో అంటే బాగానే ఉన్నట్టున్నారు, మళ్ళీ హనీమూన్ కని బయలుదేరారు, కానీ ఇలా ఇంతటి దారుణానికి ఒడిగడుతుందని ఎవరైతే ఊహించని పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే పెద్దలు కుదిర్చిన పెళ్లే కాబట్టి వారి మధ్య అంతకుముందు కూడా ఎలాంటి ముందస్తు పరీక్ష లేదు. సో పెద్దలు చూసిన సంబంధం కాబట్టి ఇష్టపడి చేసుకుంటారని కూడా అందరూ భావించారు. కానీ ఈ హత్య జరిగిన తర్వాత ఒకసారిగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తొలుత వీళ్ళైతే కాశ్మీర్కి వెళ్ళాలనుకున్నారు, కానీ కాశ్మీర్ నుంచి ప్లాన్ మారింది, మేఘాలయకి వెళ్లారు. అక్కడ కాశ్మీర్ లో ఉగ్రవాద దాడి జరగడంతో మేఘాలయకి అయితే ప్లాన్ షిఫ్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. సో ఆ రకంగా అంటే మొత్తం మీద ఎంత ప్రీ ప్లాన్ చెప్తారు. ముందస్తు ప్లాన్ లో భాగంగానే సోనం ఇదంతా చేసిన తర్వాత ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిగాయి. కాంట్రాక్ట్ కిల్లర్స్ ఎవరైతే ఉన్నారో విశాల్ చౌహాన్, ఆకాష్ రాజ్పుత్, ఆనంద్ కుర్మితో హత్య చేసినట్టుగా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. హత్య తర్వాత అతని శవాన్ని ఒక లోయలో పడేస్తారు, డెడ్ బాడీ కూడా. ఇదంతా మొత్తం వ్యవహారం పోలీసుల దర్యాప్తులో అయితే క్లియర్ గా బయటపడింది. ఆ 3 కూడా ఒప్పుకున్నారు, సోనమే సుపారించినట్టుగా కూడా ఒప్పుకున్నారు. సో అంతకు ముందే పుష్పతో చాటింగ్ జరిపిన వ్యవహారాలు ఇవన్నీ కూడా బయటపడ్డాయి. మొత్తం మీద దేశవ్యాప్తంగా అయితే చాలా సంచలనంగా మారింది. ఒకటి విషయం, ఇంకోటి ఏంటంటే ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ అంటే రాజాను హత్య చేయడము ఎందుకు అవసరం అనే ప్రశ్న కూడా ఇక్కడ మనకు చాలా మందికి తలెత్తుంది. ఎందుకంటే ఇష్టం లేని పెళ్లి చేసుకొని అతన్ని వదిలేయాలి, కనీసం వద్దని చెప్పాల్సింది, కానీ ఇలా హత్య చేయడం అయితే చాలా దారుణం. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో సోనంను తిట్టిపోస్తూ ట్రెండింగ్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఈ నిందితులు షిల్లాంగ్ లోనే ఆయుధాలను కొనుగోలు చేసినట్టుగా చెప్తున్నారు. హత్య తర్వాత ఈ రాజా టీషర్ట్, మొబైల్ ను, ఆయుధాలను స్కూటర్ ట్రక్ లో పడేసినట్టు చెప్తారు. ఒకవేళ ఇవన్నీ కూడా ఒకవేళ ఎలాంటి అనుమానాలు రాకుండా పూర్తిగా ఈ మాస్టర్ మైండ్ లో, ఈ మొత్తం కుట్రలో మాస్టర్ మైండ్ సోనమే. సోనం చేసిన ప్లానింగ్ తోనే, స్కెచ్ తోనే ఇదంతా జరిగిందని చెప్తారు. ఏదేమైనా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇన్వాల్వ్ అయిన పరిస్థితులు కనబడుతుంది. ఇప్పుడు మేఘాలయ ముఖ్యమంత్రి కూడా అదే చెప్తున్నారు, అనవసరం మా రాష్ట్రాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తారు. మా రాష్ట్రంలో టూరిస్టులకి ఎట్లాంటి ఇబ్బంది లేదు, సేఫ్ గా టూరిస్టులు రావచ్చు, మా పర్యాటకాన్ని దెబ్బతీసే ఇలాంటి పనులు మేము సహించమంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా ఈ విషయం తెలియక ముందు, అంటే నిన్న మొన్న ఇంట్రాగేషన్ కోసం ఆయన కూడా సిబిఐ ఇంట్రాగేట్ చేయాలంటూ డిమాండ్ చేసే పరిస్థితి. ఏదేమైనా ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ అంశానికి సంబంధించి అయితే చిక్కుముడులు అయితే వీడుతున్నాయి. ప్రధాన సూత్రధారి సోనమే. ఈ హత్యకు సంబంధించి మొత్తం మాస్టర్ మైండ్ సోనంగానే పోలీసులు నిర్ధారించారు. రైట్ రామ్దాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా మేఘాలయ హనీమూన్కి సంబంధించి అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇదంతా కూడా కీలక సూత్రధారి సోనం అని నిర్ధారిస్తూ ఉన్నారు. సోనం చేసినటువంటి ఈ మాస్టర్ ప్లాన్ ప్రకారమే ఈ ఏదైతే 4 ప్రజెంట్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయి ఉన్నారో ఈ 3 కూడా ఈమె ఏదైతే పక్కా ప్రణాళికతో ఏదైతే రూపొందించిందో ఈ చిత్రీకరణలో భాగంగానే ఇదంతా జరిగిందని చెప్తూ ఉన్నారు. సో రైట్ నౌ మనం చూస్తున్నాం, దీనికి సంబంధించి ప్రజెంట్ అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. ఒకవైపు ఎవరి వెర్షన్స్ వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు. మరి ఇన్వెస్టిగేషన్లో ఏ విషయాలు బయటపడతాయి, ఇంకా మునుముందు ఇంకేం జరగబోతోంది, ప్రస్తుతం అయితే తెలుగు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మొత్తం గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది దీనికి సంబంధించినటువంటి కేసులో. అంటే ఇది ఎంత హాట్ టాపిక్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. మరిన్ని విషయాలు కూడా త్వరలో బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.